శ్రీ గురుచరిత్ర 17వ అధ్యాయము. యయాతి కథ. పురూరవుని పెద్ద కుమారుడైన ఆయువు యొక్క జ్యేష్ఠపుత్రుడు నహుష చక్రవర్తి. నహుషుడు ఎన్నో దానధర్మాలు పుణ్యకార్యాలు చేసి తన వంశ పేరు ప్రతిష్టలను నిలబెట్టాడు. ఆ నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనే 6 కుమారులు జన్మించారు. వీరిలో జ్యేష్ఠుడు యతి పేరుకు తగినట్లు విరాగి అయి రాజభోగాలను పరిత్యజించి యతీశ్వరుడై కాననలకు వెళ్లిపోయాడు. యయాతికి రాజ్యభారం సంక్రమించింది. ఇతడు దానవుల గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని, వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠను వివాహమాడాడు. ఇతనికి దేవయాని వలన యదువు, తుర్వసుడు అనే 2 పుత్రులు, శర్మిష్ఠ వలన ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే 3 కుమారులు కలిగారు. ఒకసారి యయాతి తన భార్య దేవయానిని అనుమానించి పుట్టింటికి వెళ్లగొట్టాడు. కూతురిపై మమకారంచే శుక్రాచార్యుడు అల్లునిపై కోపగిస్తూ, యవ్వన మదం చేత నా కుమార్తెను అవమానించి తరిమివేసిన నువ్వు అకాల వార్ధక్యాన్ని పొందెదవుగాక అని శపించాడు. యయాతి ప్రాధేయపడి ఆయనని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నిష్కృతినిస్తూ, నీ వార్ధక్యాన్ని నీ పుత్రులలో ఒకరికి వారి అంగీకారంతో ధారపోస్తే నీకు మరలా యవ్వనం లభిస్తుంది అని ఉపసంహరణమిచ్చాడు. అప్పుడు యయాతి తన జ్యేష్ఠపుత్రుడు దేవయాని కుమారుడైన యదువు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి, నాయనా, నాకింకా విషయవాంఛలు తీరలేదు. మరికొంతకాలం సుఖభోగాలు అనుభవించాలని ఆశగా ఉంది. కనుక 1000 ఏళ్ల కాలం పాటు నా వార్ధక్యాన్ని నువ్వు స్వీకరించి నీ యవ్వనాన్ని నాకివ్వు అని అడిగాడు. యదువు తండ్రి కోరికను తిరస్కరించాడు. యయాతి కోపించి, తండ్రి కోరికను తిరస్కరించిన పాపానికి నీకు పుట్టిన సంతానం రాజ్యార్హత లేకుండా సామాన్య జీవితం గడిపెదరుగాక అని శపించాడు. అనంతరం యయాతి మరో 3 పుత్రులను అలాగే కోరి వారి నిరాదరణకు ఆగ్రహించి వారిని అదే విధంగా శపించాడు. ఆ తదుపరి పూరుని వద్ద తన కోరికను బయటపెట్టగా తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించడానికి అతడు అంగీకరించాడు. ఆ ప్రకారం యయాతి తన వార్ధక్యాన్ని అతనికిచ్చి అతని యవ్వనాన్ని తను పొంది 1000 సంవత్సరాల పాటు అభీష్ట సుఖాలను అనుభవిస్తూ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. అలా 1000 సంవత్సరాలు గడిచిపోగానే యయాతిలో వైరాగ్య భావముదయించింది. నేను 1000 సంవత్సరాల పాటు సుఖభోగాలు అనుభవించినా నాలోని తృష్ణ ఇంకా తీరలేదు. ఈ ఇంద్రియ సుఖాలాలసత్వం చేత నేను పరానికి దూరమయ్యాను తప్ప సాధించినదేమిటి? అశాశ్వతమైన జీవితానందం కోసం శాశ్వతమైన బ్రహ్మానంద పదమును పొందలేకపోయాను కదా అని విచారించి సుఖభోగాలయందు విరక్తి చెంది పూరునికి అతని యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి యయాతి తన వార్ధక్యాన్ని తీసేసుకున్నాడు. అనంతరం పూరునికి సర్వరాజ్య సార్వభౌమాధికారాన్ని కట్టబెట్టి తుర్వసుణ్ణి ఆగ్నేయ మండలానికి, ద్రుహ్యుణ్ణి పశ్చిమ మండలానికి, యదువును దక్షిణ మండలానికి, అనువును ఉత్తర మండలానికి సామంత పాలకులుగా నియమించి యయాతి సన్యసించి వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. ఆ విధంగా పూరుడు సర్వరాజాధికారి కాగా యయాతి శాపం వలన మిగిలిన 4 కొడుకులు క్షేత్రపాలకులై రాజ్యార్హతను కోల్పోయారు. ఈ విధంగా దక్షిణ మండలానికి క్షేత్రపాలకుడైన యదువే యదువంశమునకు మూలపురుషుడయ్యాడు. ఇతని వంశస్థులను యాదవులు అని వ్యవహారనామంలో పిలిచారు. ఈ యదువంశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడే అవతరించాడు. ఇతడు ఎందరో రాజులకు, రాజన్యులకు, రారాజుకు బాంధవుడైన వారసత్వంగా సంక్రమించిన మధుర రాజ్యాన్ని కూడా వదులుకొని సముద్ర మధ్యమున ద్వారకా నగరాన్ని నిర్మించుకొని నివసించి తన అన్న బలరామునికి ఆ ద్వారకా ద్వీప పాలనా బాధ్యతలు అప్పచెప్పి తాను నిమిత్తమాతృనిగా ఉండిపోవడానికి కారణం
యదువుకి యయాతి ఇచ్చిన శాపమే కారణం. అయినప్పటికీ శ్రీకృష్ణుని తేజోలీలా విలాసం చేత యాదవులు సర్వలోకవాసులకు పూజ్యులయ్యారు. శ్రీ గురు చరిత్ర 18వ అధ్యాయము. దత్తుడి షోడశావతారములు. గుహ్యాతి గుహ్యమైన దత్తాత్రేయ చరిత్రను వేదధర్ముడు శిష్యుడగు దీపకునికి రమణీయంగా వివరిస్తూ శ్రీ దత్తాత్రేయ షోడశావతారముల కథలను కడుహృదయంగా వినిపించాడు. బ్రహ్మ మానసపుత్రులలో అత్రి ఒకరు. కర్దమ దేవహుల పుత్రికలలో అనసూయ ఒకరు. అనసూయ అత్రి పుణ్యదంపతుల తపఫలమే దత్త పరబ్రహ్మ. పుట్టుకలేనివాడైనా పుట్టుట అనే లీలను ప్రదర్శించి వారికి దత్తుడై తనయుడయ్యాడు. దత్తుడి ప్రథమావతారం యోగిరాజ. లోకాలకు గురువు అయ్యే పుత్రుణ్ణి పొందునట్లు అత్రి అనసూయలను బ్రహ్మదేవుడు వారి వివాహ సమయంలో దీవించాడు. అట్టి పుత్రునకై అనసూయ సాధ్వి తనను సేవించుతుండగా అత్రి మహర్షి వృక్షపర్వతముపై కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆ దంపతుల ఏడ సంతృప్తుడైన పరబ్రహ్మ వారికి దర్శనమిచ్చాడు. ఇలా దర్శనమిచ్చిన తొలి అవతారమే యోగిరాజ అవతారము. కార్తీక శుద్ధ పౌర్ణమి బుధవారం ఉషఃకాల ప్రథమాయాములో యోగిరాజు అవతరించాడు. దత్తుడి ద్వితీయ అవతారం అత్రివరదుడు. అత్రి మహర్షి కేవలం వాయుభక్షకుడై పవిత్ర భావనతో విజితేంద్రియుడై విమలుడై ఒంటికాలిపై నిలబడి తను పరబ్రహ్మను ధ్యానిస్తూ చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తీవ్రమైన తపస్సుకు అత్రి మహర్షి శిరస్సు నుండి అగ్నిజ్వాలలు ఉత్పన్నమై అవి బ్రహ్మాండాన్ని చుట్టుముట్టాయి. దేవతలు మునులు ఆ తపో తీవ్రతకు భీతిల్లి త్రిమూర్తులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆశ్రయించారు. భీతావహులైన వారికి త్రిమూర్తులు ధైర్యవచనాలు చెప్పి అత్రి మహర్షి వద్దకు వచ్చారు. త్రిమూర్తుల తేజో విలాసానికి అత్రి మహర్షి తపము చెదిరింది. ప్రత్యక్షమైన త్రిమూర్తులకు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ దండ ప్రణామములు చేశాడు. తాను పరబ్రహ్మను ధ్యానించగా త్రిమూర్తులు సాక్షాత్కరించిన కారణమును వారినే తెలుపమని అత్రి మహర్షి కోరాడు. వారు అత్రి మహర్షి తపోదీక్షను సత్ప్రవర్తనను ప్రశంసించి పరబ్రహ్మతత్వాన్ని ఇలా వివరించారు. పరబ్రహ్మ ఒక్కటే అయినా తానే సృష్టి స్థితి లయములుగా 3 రూపాలుగా ప్రకటితమైంది. ఆ పరబ్రహ్మ 3 రూపాలుగా ఉన్నప్పటికీ అవి అభేద్యము. పిమ్మట తెల్లని వెన్నెలలు విరజిమ్ముతున్న పరబ్రహ్మ త్రిగుణాతీత రూపమైన దివ్యశోభగా 3 శీర్షములతో 6 చేతులలో అక్షమాల, కమండలం, ఢమరుకము, శంఖము, చక్రము, త్రిశూలం ధరించిన రూపంతో అత్రి మహర్షికి దర్శనమిచ్చారు. ఇది అత్రివరద అవతారం. కార్తీక బహుళ పాడ్యమి గురువారం రోహిణీ నక్షత్రయుక్త ప్రథమ ద్వితీయ యామంలో సాక్షాత్కరించింది. దత్తుడి తృతీయ అవతారం శ్రీ దత్తప్రభువు. అనసూయమాత సేవా తత్పరతకు అత్రి మహర్షి తపోదీక్షకు అత్యంత ప్రసన్నులైన పరబ్రహ్మ దంపతులను వరం కోరుకోమన్నాడు. అనసూయమాత మనసెరిగిన అత్రి మహర్షి మీ వంటి పుత్రుణ్ణి మాకు అనుగ్రహించండి అని అర్థించారు. పరబ్రహ్మ వంటివాడు పరబ్రహ్మయే కదా. వారి అభ్యర్థనను అంగీకరించి మహర్షి నేను మీకు దత్తమవుతున్నాను అని పరబ్రహ్మ సత్వగుణయుతమై శ్రీ దత్తరూపముతో ఆ పుణ్య దంపతులను ఆశీర్వదించాడు. ఇలా అనసూయ అత్రి దంపతులకు స్వయంగా దత్తమై పరబ్రహ్మ మృగశిర నక్షత్రయుక్త కార్తీక బహుళ విధియ శుక్రవారం సూర్యోదయ సమయంలో జ్ఞాననిధి యోగిజన వల్లభుడౌ శ్రీ దత్తప్రభువుగా అవతరించారు. దత్తుడి 4వ అవతారం కాలాగ్నిశమన. పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ దత్తప్రభువు నుండి వరమందుకున్న అత్రి దంపతులు వృక్షపర్వత ప్రాంతము నుండి ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. అత్రి మహర్షి అత్యంత శ్రద్ధాభక్తులతో శ్రీ దత్త ధ్యానములో ఉన్న తరుణములో వారి శరీరములో నుండి పెను అగ్నిశిఖలు చెలరేగి దహించివేయసాగాయి. దయామయుడైన పరబ్రహ్మ
మహర్షి శరీరములో ప్రవేశించి అనంత శీతల కిరణములతో వారి తాపమును శమింపచేశారు. తన్మయానంద స్థితిలో కన్నులు తెరిచిన అత్రి మహర్షి తన సమీపముని ముకులిత పద్మహస్తముతో పతి సేవ నిత్య వ్రత నిమగ్నురాలైన అనసూయామాతను అనురాగముతో వీక్షించారు. అందరూ చూస్తుండగానే అత్రి మహర్షి అంతరంగములోని దివ్య దత్త తేజస్సు అనసూయాదేవి శరీరమునందు ప్రవేశించి గర్భమునందు స్థిరపడింది. ఈ అద్భుతమును దర్శించిన ఆశ్రమవాసులందరూ పరమానంద భరితులయ్యారు. సప్తమి నుండి పౌర్ణమి వరకు గల యామంలో మధ్యాహ్న సమయాన దివ్య దుందుబులు మ్రోగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు గానం చేశారు. సర్వత్రా సంతోషం వెల్లివిరిసింది. అవని ఆనందంతో పులకరించింది. చంద్ర, దత్త, దుర్వాసులనే శిశురూపాలుగా పరబ్రహ్మ అవతరించారు. ఆ శిశువుల చిదానందపూరితమైన చిరునవ్వులను, ఆటలను తిలకిస్తూ అత్రి అనసూయ దంపతులు తమ ధ్యాన తపోదీక్ష సఫలమైనందుకు బ్రహ్మానంద భరితులయ్యారు. దత్తుడి 5వ అవతారం యోగిజన వల్లభుడు. అత్రి మహర్షి ఆశ్రమమునందు పరబ్రహ్మ కాలాగ్ని శమన అవతార ధారణ చేసి ఉన్నారని తెలిసి వారిని దర్శించుకోవడానికి గంధర్వులు, మునులు, మహర్షులు, ముక్కోటి దేవతలు తరలివచ్చారు. కరుణాంతరంగుడైన ప్రభువు తన శిశురూపాన్ని విడిచి స్వయం ప్రకాశమగు దివ్య తేజముతో ప్రత్యక్షమయ్యాడు. యోగిజన ప్రియుడైన యోగిజన వల్లభుడు వారితో ఇలా పలికాడు: జన్మరహితుడను నేను, కర్మరహితుడను, భక్త్యాధీనుడను నేను, మాయాధీనుడను కాను. నాకు దేహము లేదు, దేశము లేదు. నేను లేని చోటు లేదు, నేను కానిదేదీ లేదు. నా శైశవ క్రీడలు, లీలలు కేవలం మీ ఆనందం కోసమే. ఈ దివ్య రూపాన్ని దర్శించి ధ్యానించిన వారికి సర్వబాధా విముక్తి, మోక్షసిద్ధి ప్రాప్తిస్తుంది. యోగిజన వల్లభుని ప్రబోధమును విని వారందరూ ఆనందించారు. దత్తుడి 6వ అవతారము శ్రీ లీలా విశ్వంభరుడు. అత్రి మహర్షి ఆశ్రమమునందు శిశురూపములో జననీ జనకులను ఆనందింపచేయుచున్న సమయములో ఒకసారి భీషణ వర్షముచే భయభ్రాంతులైన మునులు, యోగులు ఆ శిశువును శరణు వేడారు. ఆ స్వామి వారికి అభయమిచ్చి, ఆశ్రయమిచ్చి, ఆహార పదార్థములను ఏర్పరిచి వారికి చక్కని ఆతిథ్యమిచ్చారు. అనంతరము వారిని ఆనందింపచేయుటకు తన విశ్వరూప లీలలను వీక్షింపచేశారు. ఆ అద్భుతములను దర్శించిన వారందరూ సంభ్రమాశ్చర్యాలతో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందములో ధ్యానమగ్నులవుతుండేవారు. దత్తుడు కొంత తడువు శిష్యులచే వేదపాఠాలను వల్లింపచేసేవారు. మరికొంతసేపు తీరికగా దర్శనమిచ్చేవారు. వారి అనేక లీలలకు ఆకర్షితులైన ఆశ్రితులందరూ ఆ స్వామి చరణ సన్నిధిని విశ్వసించి మరి తమ స్వస్థానములను విడిచి అత్రి మహర్షి ఆశ్రమమునందే ఉన్నారు. ఒకనాడు స్వామి ఆశ్రమాన్ని అరణ్యముగా, అందు దురాశను పర్వతముగా, కామమును సింహముగా, మదమును గుర్రముగా, మనస్సును సరోవరంగా, వైదిక కర్మలు వృక్షాలుగా, విషయములు ఫలములుగా మార్చి అక్కడి వారిని ఆ సరోవరమందు మునగవద్దు, ఆ వృక్ష ఫలములను తినవద్దు అని హెచ్చరించి అదృశ్యమయ్యారు. ప్రభువు హెచ్చరికను పట్టించుకోకుండా వారు ఒకరికి తెలియకుండా ఒకరు సరోవర జలములను త్రాగారు, ఫలములను తిన్నారు. తత్ఫలితముగా వారు తమ జప తప ధ్యాన నిత్యానుష్ఠాన యోగములను వదిలివేశారు. పరస్పరం కలహములతో శాంతి ప్రశాంతతలకు దూరమయ్యారు. దత్తప్రభువును మరిచిపోయారు. ఇంతలో కొంతసేపటికి దత్తప్రభువు గుర్తుకొచ్చారు. వారికి వివేకము కలిగింది. ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించినందుకు సిగ్గుపడ్డారు, బాధపడ్డారు. మనస్సులో పశ్చాత్తాప భావనతో దత్తప్రభువును క్షమించమని కోరుకున్నారు. దత్తస్మరణతో వారు ప్రశాంత చిత్తులయ్యారు. కాని మరుక్షణమే మాయ మళ్లీ వారిని కప్పివేసింది. వివేకభ్రష్టులై పశ్చాత్తాపమును మరిచారు. వారిలో వివేకం మృగ్యమై మృగ సదృశులైనారు. మనస్సులలో దైన్యము, దుఃఖము, క్షణక్షణము భయము పెరుగుతున్నాయి. వారి దీనస్థితికి
దయామయుడైన శ్రీ దత్తపరబ్రహ్మ ప్రతిస్పందించి తన కరుణా కటాక్ష వీక్షణములతో వారిలోని మాయను తొలగించారు. అరణ్యము అదృశ్యమైంది. మరలా దత్తస్మరణ వారి అంతరంగములలో ప్రతిధ్వనించింది. తాము చేసిన తప్పులకు వారంతా సిగ్గుపడి కన్నీటి ధారలతో శ్రీ దత్తస్వామిని వెదకడం ప్రారంభించారు. దత్తప్రభువు వారి యందు దయతో దర్శనమిచ్చారు. వారికి దత్తస్వామి ఇలా బోధించారు: జీవితం క్షణభంగురమనే వివేకముతో ఆత్మజ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకోవాలి. నేను దేహాన్ని కాను, ఇంద్రియాలను కాను, నేను ఆత్మ. అందరి అంతరంగములలో విలసిల్లే శుద్ధ చైతన్యమే నేను. భక్తి మార్గం ద్వారా, కర్మ మార్గం ద్వారా సర్వభూతాత్మయైన పరమాత్మనైన నన్ను గుర్తించాలి. అప్పుడే పరబ్రహ్మమైన నన్ను మీరు తెలుసుకుంటారు. దత్తదేవుని గురుబోధ విన్న అక్కడి వారంతా చేతులు జోడించి వినయముగా, స్వామి, మీ పాద సన్నిధిని వీడువము. కర్మభ్రష్టులైన మాకు బుద్ధి వచ్చింది, దయచూపండి స్వామి అని వేడుకున్నారు. శ్రీ దత్తప్రభువు వారి మనోనిశ్చలతను పరీక్షించాలని వారంతా చూస్తుండగానే సరోవరంలో దిగి అదృశ్యమైనారు. దత్తప్రభువు కనిపించేంతవరకు అడుగు కూడా కదిలి వెళ్లేది లేదని నిశ్చయించుకుని వారంతా అక్కడే ఉండిపోయారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వారి మనోసంకల్ప దృఢత్వమును ఇంకా పరీక్షించాలని నిశ్చయించుకుని తన మాయాసతితో మద్యపానము చేస్తూ క్రీడిస్తూ స్వామి వారికి కనబడ్డారు. ఆత్మజ్ఞాన వివేక జాగృతులైన వారెవ్వరూ ఆ స్థితిలో ఉన్న స్వామిని చూసి వెగటు చెందలేదు. పరమాత్మ అగ్ని సదృశుడు. ఆయనకు ఎటువంటి పాపము అంటదన్న భక్తిభావముతో శ్రీ దత్తప్రభువును కీర్తించారు. కరుణారస హృదయుడైన దత్తప్రభువు వారి నిశ్చల స్థిర భక్తికి మెచ్చి సాధనా రహస్యమును ఇలా తెలియచేశారు: దేహముపై మమకారమును వదలండి. మమకారమే కామజనక కారణము. కామము క్రోధానికి, క్రోధము దుఃఖానికి, దుఃఖము వలన విచక్షణా జ్ఞానం నశిస్తుంది, వివేక భ్రష్టత కలుగుతుంది. కనుక మమకారములను విడిచిపెట్టండి. దేహమే నేను అనే అహంకారమును త్యజించండి. అంతఃశుద్ధిని పెంచుకోండి. యోగసిద్ధి తప్పక కలుగుతుంది. ఈ అవతారము పుష్యమాస పౌర్ణమి సూర్యోదయ సమయంలో జరిగింది. దత్తుడి 7వ అవతారము శ్రీ సిద్ధరాజు అవతారము. లీలా విశ్వంభరులు మారువేషములో లోక సంచారము చేస్తూ సిద్ధ సాధు పురుషులున్న బదరికావనము చేరుకున్నారు. అక్కడి వారు యోగి వేషధారణ చేసిన దత్తప్రభువును కొత్త సిద్ధపురుషుడు వచ్చాడని ఒకరి తరువాత ఒకరు ప్రశ్నలు వేయడం, శ్రీ దత్తుడు సమాధానాలు చెప్పడం జరుగుతున్నది. ఆ సమయమున రుద్ర, ఆదిత్య, మరుద్గణాదులు దత్తస్వామిని దర్శించాలని వచ్చారు. కాని వారు తమ స్వస్థానాలకు తిరిగి వెళ్లలేకపోయారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయారు. ఆ విషయము తెలియని బదరికావనములోని సిద్ధపురుషులంతా ఆ దేవతాగణము తమ శక్తితోనే క్రిందికి దిగివచ్చారని ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటూ తమలో తాము కలహించుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు సిద్ధరాజు వారితో, మీలో మీరు కలహించుకోవడం మానండి. దిగి వచ్చిన దేవతాగణమును ఎవరు తమ శక్తితో తిరిగి వారి స్వస్థానములకు చేర్చగలరో వారే ఈ దేవగణమును క్రిందికి దింపినవారు. కనుక మీరంతా ఒకరి తర్వాత ఒకరు అందుకై ప్రయత్నించండి అని అన్నారు. ఆయన మాటలకు వారంతా అంగీకరించి తమ తమ ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు. వారిలోని అహంకారము తొలగి జ్ఞానోదయమయ్యింది. అంతటా శ్రీ సిద్ధరాజు అక్కడి దేవతాగణమును ఉద్దేశించి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక మీరు మీ స్వస్థానములకు చేరుకోండి అని ఆదేశించగానే దేవతాగణమంతా అనంత విశ్వములోని తమ స్థానములకు చేరుకున్నారు. సిద్ధపురుషులందరూ శ్రీ సిద్ధరాజును మహోన్నత శక్తి సంపన్నునిగా గుర్తించి ఆయన పాదాలకు సాష్టాంగ దండ ప్రణామములతో నమస్కరించి తమ అజ్ఞానాన్ని మన్నించమని వేడుకొని అనన్య భక్తి ప్రపత్తులతో స్తుతించి శరణాగతులయ్యారు. దయాసాగరుడైన శ్రీ సిద్ధరాజు విశేష శక్తి సంయుతమైన పరమ గుహ్యాతి గుహ్యమైన దివ్యమంత్రాన్ని ఉపదేశించి దానిని
ఏ విధమైన అనుష్ఠానముతో జపించి సాధించుకోవాలో వారికి వివరించారు. దత్తుడి 8వ అవతారము శ్రీ జ్ఞానసాగర అవతారము. కామక్రోధాలు ప్రబలడంతో అసూయాగ్రస్తులై అంతఃకలహచిత్తులైన సిద్ధుల ప్రవర్తన చూసి, కోరికలు మీరితే అది విశ్వనాశనమునకు కారణం కాగలదు, కావున వారికి జ్ఞానబోధ చేసి సక్రమ మార్గానువర్తనలుగా సరిదిద్దాలనే సద్భావనతో శ్రీ దత్తప్రభువు పరిపూర్ణ జ్ఞానస్వరూప అవతారధారణ చేశాడు. ఈ మాయాముక్త జ్ఞానావతారము పునర్వసు నక్షత్రయుక్త ఫాల్గుణ శుద్ధ దశమి భానువారం సూర్యోదయం వేళ ప్రకటితమైంది. సిద్ధులు తన చుట్టూ చేరియుండగా శ్రీ జ్ఞానసాగరుడు వారి అజ్ఞానాంధకారమును తొలగించాలని ఆకాశంలో యోగాసనం వేసుకుని కూర్చున్నాడు. ఈర్ష్యా అసూయలతో వారిని ఆకాశం నుండి కిందికి దించాలని సిద్ధులందరూ విఫల ప్రయత్నాలు చేశారు. శ్రీ జ్ఞానసాగరుణ్ణి కించిత్ కూడా కదల్చలేకపోయారు. అపూర్వమైన వారి యోగశక్తి సిద్ధులందరినీ సంభ్రమాశ్చర్యములో పడవేసింది. అనంత యోగశక్తి స్వరూపుడైన శ్రీ జ్ఞానసాగరుణ్ణి గురించి తెలుసుకోవాలని సిద్ధులు ఆయన చుట్టూ చేరి ప్రశ్నలు వేశారు. సమాధానములను పొందారు. వారందరి అహంకారము తొలగి జ్ఞానోదయమయ్యింది. జ్ఞానసాగరుడు వారితో తాను అవ్యక్తుడని, ఈ జగత్తు తన గురువని, సచ్చిదానందమైన మోక్షప్రాప్తియే మంత్రజపానుష్ఠాన పరమావధి అని పలికి వారిని ఆశీర్వదించాడు. దత్తుడి 9వ అవతారము శ్రీ విశ్వంభర అవధూత అవతారము. తన బోధనాసారమును గ్రహించిన సిద్ధుల చిత్ర ప్రవృత్తి ఎంతవరకు మార్పు చెందినదో పరీక్షించాలని శ్రీ దత్తప్రభువు తన నిజస్వరూపాన్ని విడిచి వికృత రూపముగల అవధూతగా మారి వారిలో కలిసిపోయి పరిశీలించసాగాడు. ఒకరో ఇద్దరో మినహా మిగిలిన వారందరూ స్వార్థమోహ ప్రలోభములతో లౌకిక చిత్తులై ఉండుటను గ్రహించారు. దయతో వారి మనసులను తన వైపు ఆకర్షింపచేసుకున్నారు. ఆత్మవివేచన వైపుకు మళ్లింపచేశారు. అలా కొంతసేపు వారి చిత్తములను ఆత్మమార్గాన నడిపించి మరికొంతసేపు వారిని యథేచ్ఛగా వదిలివేశారు. సిద్ధుల మనస్సులు మళ్లీ పతనమొంది మాయలో పడ్డాయి. వారంతా అవధూత ప్రభువును జయించాలనే అసూయతో అనేక ప్రశ్నలతో హింసించడం ప్రారంభించారు. అనంత జ్ఞాన సాగరుడైన అవధూత సమాధానములు వారిలో వివేకాన్ని జాగృతం చేశాయి. శ్రీ దత్తుడే అవధూతగా తమను దరిచేర్చుటకు తరలివచ్చారనే సత్యాన్ని గుర్తించి వినయముతో సాష్టాంగపడ్డారు. ఆనాడు చైత్ర పౌర్ణమి మంగళవారం ద్వితీయయామ ప్రథమ ముహూర్తములో శ్రీ దత్తప్రభువు సహస్ర శీర్షములతో, సహస్రబాహువులతో, సహస్ర పాదాలతో, శతసహస్రానంత విద్యుల్లత కాంతిప్రభలతో విశ్వంభరావధూతగా అవతరించారు. తన విశ్వరూప సందర్శన మహాభాగ్యముతో తన్మయులైన సిద్ధులతో, నేను విశ్వసాక్షిని, మాయాతీతుడను, సర్వవ్యాపకుడను, పాపరహితుడను, మంత్రజప పారాయణ నిష్కామ యోగాభ్యాస సత్వగుణాత్ములైన సాధకులకు మాత్రమే నేను వశుడనవుతాను. వాస్తవానికి నా కరుణానుగ్రహములకు మంత్రయోగానుష్ఠానములు అవసరం లేదు. దత్తా 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 అని త్రికరణ శుద్ధిగా ఆర్తితో సంపూర్ణ శరణాగత భావనతో ఎవరైతే తలుస్తారో, పిలుస్తారో ఆ నిజభక్తుల ముంగిట నేను నివసిస్తాను అని ఉపదేశించి శ్రీ దత్తప్రభువులు తన విశ్వరూపమును ఉపసంహరించుకుని అంతర్ధానమయ్యారు. దత్తుడి 10వ అవతారము శ్రీ అవధూత అవతారము. శీలుడు అనే భక్తుడుండేవాడు. అతని భక్తిని పరీక్షించాలని తలచిన శ్రీ దత్తప్రభువు మోకాళ్ల వరకు వస్త్రం, భుజానికి జోలే, చేతిలో కమండలం, బంగారు కాంతులీను శరీరకాంతితో లేత వయస్సుగల సన్యాసి రూపుదాల్చి తన వెంట ఒక నల్లని కుక్కతో శీలుని ఇంటి ముందు నిలిచాడు. ఆనాడు వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం. శీలుని ఇంట పితృకార్యము జరుగుతోంది. అక్కడున్న బ్రాహ్మణులు కోపావేశాలతో, తిరస్కార భావముతో, పరుషవచనాలతో ఆ బాల సన్యాసిని ఎవడివిరా నువ్వు అని ప్రశ్నించారు. శాంతగంభీరుడైన దత్తుడు నేను రూపరహితుడను అని బదులిచ్చాడు.
దత్తభక్తుడైన శీలుని మనస్సులో ఆ బాల సన్యాసి దత్తప్రభువేమోనన్న అనుమానం పొడసూపింది. బ్రాహ్మణుల ప్రశ్నలు, ఆ బాల సన్యాసి సమాధానములు వింటున్న శీలుడికి తన గృహానికి శ్రీ దత్తుడే భిక్షం కోసం వచ్చాడనే స్పష్టత కలిగింది. వెంటనే పూజాద్రవ్యాలతో పూజించి పితృకార్య నిమిత్తమై సిద్ధం చేసిన భక్ష్యభోజ్యాలను తీసుకువచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ బాల సన్యాసికి సమర్పించి వినయంగా నిలబడ్డాడు. ఈ చర్యతో అక్కడి బ్రాహ్మణులంతా క్రోధానల దగ్ధమానసులై లేచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన బ్రాహ్మణులంతా ఊరిలోని మిగిలిన బ్రాహ్మణులను కూడగట్టుకుని తిరిగి వచ్చారు. ఓరి వర్ణాశ్రమ ధర్మవిహీన, బ్రహ్మకర్మను ఎందుకు పాడు చేశావు అని ప్రశ్నించగా, బ్రహ్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, నేను ఆత్మను తప్ప వేరేమీ ఎరుగను అని ఆ బాలస్వామి బదులిచ్చారు. అంతటా ఆ బ్రాహ్మణులు ఓంకారాక్షరము బ్రహ్మ అని, నిత్య నైమిత్తికాలు కర్మలని, వీటిని వేదాలు చెబుతున్నాయని అన్నారు. అంతా ఆ బాల సన్యాసి వేదాల గురించి తనకు వివరించమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, వేదాలు 4, వాటిని చెప్పడానికి చాలా రోజులు పడుతుంది. అయినా నీకు వేదాలు వినే అర్హత లేదు కనుక మేము చెప్పం అని అన్నారు. నేను మాయాముక్తుణ్ణి, నా దగ్గరున్న ఈ కుక్కకు 4 వేదాలు సర్వకర్మలు తెలుసు అని ఆ బాల సన్యాసి తనతో వచ్చిన కుక్కతో చతుర్వేదములను షట్శాస్త్రములను వల్లెవేయించాడు. ఆ మహాద్భుతము చూసి అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. అంతటా స్వామి శీలునితో పాటు వారిలో అర్హత ఉన్నవారికి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అహంకార విముక్తులైన ఆ బ్రాహ్మణులు వినయముతో, ఓ దేవదేవా, మా అజ్ఞానాన్ని మన్నించి మాకు నిత్యానందమైన ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించు అని చేతులు జోడించి ఆయన వెంట నడిచారు. వారిని ఇంకా పరీక్షించాలని శ్రీ దత్తప్రభువు జనసంచారము లేని దట్టమైన అరణ్యములో ప్రవేశించి ఒకచోట ఆసీనుడై మౌనముద్ర వహించారు. శ్రీ అవధూత స్వాతి నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం నాడు అవతరించాడు. దత్తుడి 11వ అవతారము శ్రీ మాయాయుక్త అవధూత అవతారము. అవధూత అవతారం ధరించిన స్వామి తనను వెంబడించి వస్తున్న బ్రాహ్మణులను ఇంకా పరీక్షించాలని తలచి పులులను, పాములను, అగ్నిశిఖలను కల్పించారు. భక్తిభావన దృఢచిత్తులైన ఆ బ్రాహ్మణులు భయభ్రాంతులు కాలేదు. వారి సంపూర్ణ శరణాగత సుస్థిర భక్తికి స్వామి సంతోషించి శ్రీ దత్తదేవులు అవధూత అవతారమును విడిచి స్వాతి నక్షత్రయుక్త జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం ప్రథమయామ ప్రథమ ముహూర్తంలో సూర్యోదయ వేళ శ్రీ మాయాయుక్త అవధూతగా అవతరించారు. ఆయన తన తొడమీద ఒక యువతిని కూర్చుండబెట్టుకుని ఆమెతో కలిసి పాటలు పాడడం ప్రారంభించారు. అది స్వామి లీలగా భావించిన ఆ బ్రాహ్మణులు అక్కడే ఆయన దయాభిక్షకై నిలిచారు. వారిని ఇంకా పరిశోధన చేయాలని తలచిన స్వామి మధువు తాగుతూ, మాంసాన్ని తింటూ మగువతో క్రీడించసాగాడు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడివారు తమ ప్రభువు భ్రష్టుడైనాడని భావించి ఆయనను విడిచి వెళ్లిపోయారు. ఏకాంతంగా యోగాభ్యాసం చేయటానికి, నిత్యానంద నిమగ్నమవ్వటానికి, సులభంగా లోకుల నుండి తప్పించుకోవటానికి ఈ ఉపాయాన్ని దత్తప్రభు ఎంచుకున్నారు. శ్రీ మాయాయుక్త అవధూత అవతారమునందే జంభాసుర బారి నుండి దేవేంద్రుణ్ణి రక్షించారు. కార్త్యవీర్యార్జునుడు కోరిన కోర్కెలను తీర్చారు. పరశురాముని చేత పితృదేవతలకు చేయవలసిన అపరకర్మలను చేయించి పరశురాముని జననీ జనకులైన రేణుకా జమదగ్ని దంపతులను ఆద్యలోకానికి పంపారు. నిశ్చలమైన భక్తి, శ్రద్ధ, పట్టుదల, సబూరీతో ఈ స్వామిని సేవించిన విష్ణుదత్తునికి షోడశీ మంత్రాన్ని ఉపదేశించి అతనికి ఆత్మసాక్షాత్కారాన్ని అనుగ్రహించారు. దత్తుడి 12వ అవతారము శ్రీ ఆది గురువు అవతారము. భోగలాలసుడైన అలర్కుడు రాజ్యభ్రష్టుడై ప్రాణభయంతో అరణ్యములో దిక్కుతోచక తిరుగుతూ తన తల్లి మదాలస చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని సజ్జన సాంగత్యం కొరకు సహ్యాద్రిపైయున్న
శ్రీ దత్తప్రభువును శరణుజొచ్చాడు. ఉత్తరాషాఢ నక్షత్రయుక్త శనివారము ప్రథమయామ ద్వితీయ ముహూర్తములో అలర్కునికి శ్రీ దత్తప్రభువు శ్రీ ఆదిగురువు అవతారముతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. దత్తుడి 13వ అవతారము శ్రీ శివరూప అవతారము. ఒకానొక సమయములో శ్రీ దత్తప్రభువు ప్రణీతా నదీ తీరానగల మాహర్ క్షేత్రములోని కృష్ణామలక వృక్షము కింద దిగంబరుడై దిగంబరాంగనతో కూడి సురాపానం చేస్తూ బహిరంగ ప్రదేశములో క్రీడిస్తుండగా ఆయన దగ్గరకు పింగళనాగుడు వచ్చాడు. అతడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని గుర్తించక, ఎవరు నువ్వు? నీదే ఆశ్రమం, నీ వేషము అసహ్యంగా ఉన్నది. కౌపీనం మౌంజీ దండం లేని నీవు బ్రహ్మచారివి కావు. యజ్ఞోపవీతం శిఖా లేని నిన్ను గృహస్థునిగా భావించలేను. శమదమాదులు మచ్చుకైనా కనిపించని నీవు వానప్రస్థుడవు కావు. ఇక దిశములతో సురాపానం చేస్తూ బహిరంగముగా క్రీడిస్తున్న నిన్ను సన్యాసిగా అనుకోను. నీ వింత పోకడకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు శ్రీ దత్తప్రభువు, నీ వెరిగిన 4 ఆశ్రమాల కంటే భిన్నమైన 5వ ఆశ్రమం నాది. ఎవరు వైరాగ్యముతో అపగత శత్రువై తనకంటే అన్యమైనది ఈ లోకంలో మరొకటి లేదనే సత్యాన్ని గ్రహిస్తాడో అట్టివానికి చెందిన ఆశ్రమం నాది. ఈ వాస్తవాన్ని బ్రహ్మవాదులు మాత్రమే అర్థం చేసుకోగలరు అని పలుకుతూ జగన్మంగళాకరమైన శివరూపాన్ని ధరించాడు. ఈ అవతారం స్వాతి నక్షత్రయుక్త శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం నాడు ప్రథమాయామ ప్రథమ ముహూర్తంలో జరిగింది. దత్తుడి 14వ అవతారము శ్రీ దేవదేవ అవతారము. శ్రీ దత్తాత్రేయుల వారు దేశ సంచారము చేస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఇక్కడి సహ్యాద్రి పర్వత ప్రాంత మనోహర ప్రకృతి రమణీయత వారిని బాగా ఆకర్షించడం చేత అక్కడ ఆశ్రమం నిర్మించుకున్నారు. వివిధ వర్ణ సమ్మేళిత సుగంధ సౌరభాలు వెదజల్లు పుష్పలతలు, మధుర ఫలములు నిండియున్న ఫలవృక్షాలు, ఏనుగులు, సింహాలు, జింకలు, పులులు, పాములు, ముంగీసలు తమ సహజ వైరము మరిచి మైత్రీభావముతో దత్తాత్రేయుల ఆశ్రమంలో తిరుగాడుతుండేవి. సిద్ధ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవతాగణము, జితేంద్రియులైన మునులు, సతత ధ్యానమగ్నులైన యోగి పుంగవులు నిరంతరం శ్రీ దత్తుణ్ణి సేవిస్తుండేవారు. ఇదిలా జరుగుతున్న సమయంలో శతతారక నక్షత్రయుక్త భాద్రపద శుక్లపక్ష చతుర్దశి శుక్రవారం ప్రథమాయామం ప్రథమ ముహూర్త సూర్యోదయవేళ శ్రీ దత్తప్రభువు శంఖచక్ర గదాపద్మములను ధరించిన చతుర్భుజములతో శతసహస్ర అనంత కోటి భానుకిరణ తేజో విరాజితుడై నానారత్న శోభిత దివ్య కిరీటధారియై కృష్ణామల వృక్షము కింద శ్రీ దేవదేవ అవతారధారియై అలరారుచున్న సమయములో సత్యలోకము నుండి బ్రహ్మ తన పరివారముతో శ్రీ దేవదేవుని ఆశ్రమమునకు వచ్చి గుణా నిర్గుణ రూపములతో శోభిల్లుచున్న స్వామి వైభవమును చూసి అనిర్వచనీయ ఆధ్యాత్మిక ఆనందముతో సజల నయనములతో బహువిధములుగా ప్రస్తుతించి తనకు జనన మరణ బంధనముల నుండి శాశ్వత విముక్తిని ప్రసాదించమని శ్రీ దేవదేవుణ్ణి కోరాడు. అందులకు శ్రీ దేవదేవుడు, ఈ కల్పాంతమున నీవు కూడా మహర్షులతో పాటు నాలో ఐక్యమవ్వగలవు అని వరమిచ్చాడు. ఇది శ్రీ దేవదేవుని అవతార విభవము. దత్తుడి 15వ అవతారము శ్రీ దిగంబరుడు. చంద్రవంశ సంజాతుడైన యయాతి కుమారుడు యదువు శ్రీ దత్తభక్తుడు. భూసంచారం చేస్తూ అతను శ్రీ దత్త అవధూతను దర్శించాడు. ఎటువంటి చింతలు లేకుండా, లౌకిక సుఖభోగములపై ఎంతమాత్రమూ అపేక్ష ఆశ లేకుండా నిర్లిప్తముగా ఉన్న శ్రీ దత్తుణ్ణి చూసి ఆశ్చర్యచకితుడై, దేవా, సర్వసమర్థులై ఉండి దేనిని ఆశించకుండా, దేనికై వెంపర్లాడక ఇలా నిర్లిప్తముగా నిర్వేదముగా ఉండగలగడం మీకెలా సాధ్యమైంది అని జిజ్ఞాసతో ప్రశ్నించగా శ్రీ దత్తస్వామి తాను భూమి ఆకాశములాదిగా గల 24 గురువులుగా స్వీకరించి వాటిలోని సుగుణాలను ఆమోదించి అభ్యసించి
ఆత్మానంద జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్నానని పారమార్థిక సత్యమును ప్రబోధించాడు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి బుధవారం ప్రథమాయామంలో దత్తాత్రేయులు శ్రీ దిగంబర అవతారం ధరించి యదుమహారాజుకు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి అతన్ని జీవన్ముక్తుణ్ణి చేశారు. శ్రీ దిగంబర ఉపదేశ ప్రేరితుడైన యదుమహారాజ వంశం అభివృద్ధి చెందింది. ఆ వంశములో శ్రీహరి శ్రీకృష్ణునిగా జన్మించి జగద్గురువై భగవద్గీత ప్రవచనాన్ని ప్రపంచానికి అందించారు. అసమాన భక్తకోటిలో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు కూడా శ్రీ దిగంబరుల ద్వారా బ్రహ్మానందానుభవాన్ని పొందాడు. దత్తుడి 16వ అవతారము శ్రీకృష్ణ శ్యామకమలనయన అవతారము. శ్రీ యోగిరాజ అవతారధారణ మొదలుకొని శ్రీ దిగంబర అవతారధారణ వరకు శ్రీ దత్తప్రభువు తన శిష్యులను భక్తి, కర్మ, జ్ఞాన, యోగ మార్గములలో చైతన్యవంతులను చేస్తూ ఆత్మజ్ఞాన ప్రకాశమును లోకానికి చూపి ఎవరి అర్హతకు తగినట్లుగా వారికి ఆత్మానంద అనుభవాన్ని ప్రసాదించారు. అటు పిమ్మట జ్ఞానశయ్యపై యోగ నిద్రలో ఉండగా వారిని సమీపించిన భక్తులు, శిష్యులు చూస్తుండగానే రేవతీ నక్షత్రయుక్త కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం సూర్యోదయ వేళ శ్రీ దత్తులు ధ్యానానుకూలమైన మిక్కిలి తేజోవంతమైన శ్రీకృష్ణ శ్యామకమలనయన అవతారమును ధరించారు. ఎవరు సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని నిరాపేక్షులై, దయాంతరంగులై, నిష్కాములై కర్మఫలమును నాకు సమర్పించి విహిత కర్మలను అనుసరిస్తుంటారో అట్టివారు దుఃఖదూరులవుతారు. ధర్మానుష్ఠానము పరమయోగము. పరమయోగులు నిత్యముక్తులు. నిత్యముక్తులు కాగలవారికి నేను దత్తమవుతాను అని శ్రీ దత్తాత్రేయులు శాంతగంభీర స్వరముతో పలికారు. అలా షోడశావతార కథలు తెలిపిన వేదధర్ముడు శిష్యునితో, దీపక, శ్రీ దత్తాత్రేయ స్వామి నామస్మరణతో సంతుష్టులవుతారు. భక్తికి మాత్రమే ఆయన బంధింపబడతారు. ముక్తిని కోరువారు భక్తి శ్రద్ధలతో శ్రీ దత్తాత్రేయ గురుపరబ్రహ్మకు సంపూర్ణ శరణాగతిని సమర్పించవలెను అని పలికాడు. గురు దక్షిణ స్మరణతో కార్తవీర్యార్జునుడు, ఆరాధనతో విష్ణుదత్తుడు, అర్చనతో యదువు, సేవతో అలర్కుడు, వందనముతో పింగళనాగుడు, మైత్రితో పరశురాముడు, శరణాగతుడై ఇంద్రుడు, దత్తనామగాథను శ్రద్ధగా శ్రవణము చేసిన నీవు నేను సంపూర్ణ దత్తానుగ్రహ యోగ్యులమయ్యాము. ఈ షోడశావతార కథలను ఆలకించిన పఠించిన వారి జన్మ జన్మల దుష్కర్మ పాప ఫలితములు దగ్ధమవుతాయి. ఆత్మ స్వచ్ఛత నిర్మలత చేకూరి భక్తి విశ్వాసములు గల శిష్యులకు శ్రీ దత్తానుగ్రహం లభిస్తుంది. శ్రీ గురు చరిత్ర 19వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభుడు జననం. గోదావరి తీరంలో పిఠాపుర అగ్రహారంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్యదంపతులుండేవారు. వారు దత్తభక్తులు. వారికి 2 పిల్లలు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. ఒక రోజున వారి ఇంట పితృతిథి. ఆ రోజు మధ్యాహ్న సమయంలో ఒక దండ కమండలధారుడైన యతి భిక్షకు వచ్చాడు. ఆ సమయంలో యజమాని ఆనాటి పితృకార్యానికి భోక్తలను పిలవడానికి ఊళ్ళోకి వెళ్లాడు. భోక్తల భోజనాలు పూర్తి కాకుండా ఎవ్వరికీ భిక్ష వేయరాదని శాస్త్రనియమము. సుమతి ఆనాటి విశేషాన్ని ఆ యతికి తెలియచెప్పాలని బయటకు రాగానే ఆ యతీశ్వరునిలో త్రిముఖుడు 6 బాహువులతో సాక్షాత్కరించారు. 2 చేతుల్లో శంఖచక్రాలు, ఇంకో 2 చేతులలో ఢమరుకం, త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలో కమండలు, జపమాలలు తెల్లని కాంతి వెదజల్లుతూ యతిలో దత్తాత్రేయ దర్శనమయ్యింది. సుమతి దత్తదర్శన కారణంగా భక్తి పారవశ్యంలో మైమరచి శ్రాద్ధ విధికి తయారైన వంటకాల నుండే భిక్ష ఇచ్చింది. ఆ భిక్షను స్వీకరించి తృప్తిపడిన యతీశ్వరుడు, అమ్మా, నీవు సమర్పించిన భిక్ష నాకు తృప్తినిచ్చింది. నీకు ఏమి కావాలో వరము కోరుకో అన్న స్వామి వాక్కులు ఆలకించి సుమతి, దత్తప్రభో, మా పుత్రులు ఒకడు కుంటివాడు, మరొకడు గ్రుడ్డివాడు. మీ వంటి పుత్రుణ్ణి మాకు అనుగ్రహించండి అని ప్రార్థించింది. అప్పుడు దత్తస్వామి,
నీవు కోరినట్లే జరుగుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. భర్త ఇంటికి రాగానే జరిగినదంతా వివరించి శ్రాద్ధనియమము తప్పినందుకు భర్త ముందు సుమతి బాధపడింది. అప్పలరాజు ఆమె చేసిన పనిని సంతోషంతో సమర్థించాడు. దత్తుని తేజము సుమతి కడుపులో ప్రవేశించింది. నవమాసాలు నిండాయి. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయకుడు పుట్టినరోజు. మాతృగర్భం నుండి ముందు జ్యోతి స్వరూపంగా వెలువడి తరువాత పుట్టిన శిశువు పుట్టగానే ప్రణవాన్ని ఉచ్చరించాడు. జ్యోతిష్కులు జన్మలగ్నం చూశారు. గ్రహస్థితిని గణించారు. శిశువుకు శ్రీపాదుడు అని నామకరణం చేశారు. పురిటి గదిలో నుండి వేదఘోష, సంస్కృత భాషలో శిశువు ప్రసంగాలు వినబడేవి. నెలల పిల్లవాడిగా ఉండగానే స్వేచ్ఛగా నడిచేవాడు. తాతగారితో పండిత పరిషత్తులకు వెళ్లి అచ్చట శాస్త్ర ప్రసంగాలు చేసేవాడట. ఈ వింత చూసిన వారంతా ఆ ఇంట శ్రీదత్తుడే అవతరించాడు అన్నారు. శ్రీపాదుని 2వ ఏట మాధవుడనే ఉన్మత్త సిద్ధుడు పిఠాపురం వచ్చి ఏలా నదిలో నుంచి స్వయంభూదత్తుని విగ్రహం బయటకు తీయించారు. ఆయన ఆ విగ్రహాన్ని సుమతి, అప్పలరాజు శర్మ దంపతులచే ప్రతిష్ఠ చేయించారు. ఒకసారి బాపన్నావధానులు అగ్నిహోత్ర కార్యం జరుపుతుండగా ఎన్ని మంత్రాలు ఎంత జాగ్రత్తగా చదివినా అగ్ని సృష్టి కాలేదు. అప్పుడు శ్రీపాదులు అగ్నిగుండములో నీళ్లు పోసి అగ్నిని ప్రజ్వరిల్ల చేశారు. 8వ ఏట శ్రీపాదునికి ఉపనయనం చేశారు. ఆ మర్నాటి నుండే గురువు సన్నిధిలో వేదాభ్యాసం, శాస్త్రాధ్యయనము చెయ్యకుండానే శిష్యులకు వేదపాఠాలు, శాస్త్రములు చెప్పేవాడు. శ్రీపాదునకు పెళ్లి వయస్సు రాగానే తగిన వధువు కోసం తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. అంతటా శ్రీపాదులు వారితో, అమ్మా, నేను యోగలక్ష్మిని చేపట్టిన వాడిని, యతిధర్మాన్ని అనుసరించవలసిన వాడిని, అందుకు అనుమతి ఇవ్వండి, లోకోద్ధరణ నా కర్తవ్యము అని అన్నాడు. అప్పుడు, నాయనా, మీ అన్నలను చూడు, ఈ వృద్ధాప్యంలో మేము ఈ అవిటి వాళ్లను ఎలా పెంచుకుంటాము? మమ్ము దుఃఖ సముద్రంలో ముంచిపోతావా అని తల్లిదండ్రులు విలపించారు. శ్రీపాదులు అన్నలిద్దరి వంక తన దివ్య తేజో దృష్టితో చూశాడు. కుంటివాడైన అన్నకు కాళ్ళు వచ్చేశాయి, నడవగలిగే శక్తి వచ్చేసింది. గ్రుడ్డివాడైన అన్నకు చూపు వచ్చింది, చూడగలుగుతున్నాడు. అమ్మా, వీరిద్దరూ 100 ఏళ్లు జీవిస్తారు. జ్ఞానవంతులుగా ఐశ్వర్యంతో మిమ్మల్ని సంతోషపెట్టగలరు. అమ్మా, మీ దుఃఖము తీరింది, సుఖంగా జీవించండి అని అన్నాడు. శ్రీపాద శ్రీవల్లభులు తల్లిదండ్రుల అనుమతితో సన్యసించి ఇల్లు వదిలి వెళ్లాడు. కాశీ, ద్వారకా, బృందావనము, బదరి, ఆ తరువాత గోకర్ణ క్షేత్రానికి వెళ్లాడు. శ్రీపాదుడు గోకర్ణంలో 3 సంవత్సరాలుండి అక్కడి నుండి శ్రీశైలం చేరుకున్నాడు. అక్కడ 4 మాసాలుండి బయలుదేరి మళ్లీ కృష్ణానదీ తీరమున కురుపురం చేరాడు. కురుపురం పంచదేవ పహాడ్ వద్ద ప్రతి గురువారం శ్రీపాదులు దర్బారు చేస్తుండేవారు. శ్రీపాదులు కృష్ణానది దాటే సమయంలో ఆయన వేసే ప్రతి అడుగున పద్మం మొలిచేదట. సాయంత్రం దాకా దర్బారు జరిగేది. తిరిగి కృష్ణానది దాటి రాత్రిపూట కురుగడ్లో ఒంటరిగా ఉండేవాడు. ప్రతి శుక్రవారం కన్యలకు, మహిళలకు పసుపు కొమ్ములు పంచేవారు. కురుపురంలో అంబిక అనే ఇల్లాలుండేది. ఆమె భర్త వేద పండితుడు. ఆమెకు పుట్టిన పిల్లలు వెంటనే చనిపోతుండేవారు. కొంతకాలానికి ఒక పుత్రుడు కలిగి నిలిచాడు. కాని వాడిది మందబుద్ధి. అయినా 8వ సంవత్సరము రాగానే తండ్రి వానికి ఉపనయనం చేశాడు. కాని ఎన్నాళ్లు చెప్పినా, ఎంత ఓర్పుగా నేర్పించినా ఒక్క వేదమంత్రము కూడా ఆ పిల్లవాడు నేర్చుకోలేకపోయాడు. ఆ దిగులుతోనే తండ్రి కొన్నాళ్లకు చనిపోయాడు. అందరూ వానిని మందమతి అని, కృష్ణానదిలో దూకి చావడమే మేలని తిట్టేవారు. మనస్సు వికలమైంది. కృష్ణానదిలో దూకి చావాలనుకున్నాడు. కుమారుని వెంట తాను కూడా కృష్ణానదిలో దూకి చావాలని తల్లి నిర్ణయించుకుంది. కృష్ణానదీ తీరాన ఉన్న శ్రీపాదులు
ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న తల్లి కొడుకులను చూశారు. శిష్యులను పిలిచి వారిని ఆ ప్రయత్నం మాన్పించి తన వద్దకు తీసుకురమ్మన్నారు. శిష్యులు వాళ్లను తీసుకువచ్చారు. శ్రీపాదులు అతనితో, అబ్బాయి, పూర్వజన్మ కర్మఫలమే నీ ఈ దుస్థితికి కారణమయ్యింది. ఈ కష్టాలను ఓర్మితో సహించు, కర్మఫలము అనుభవించు అని అతనికి హితబోధ చేశారు. అంతటా ఆ వృద్ధురాలు, అయ్యా, ఇప్పుడు చావకుండా బతికేదెలా? ఎలా బ్రతుకుతాము? జడుడు మూర్ఖుడైన నా కుమారుణ్ణి ఎలా బ్రతికించుకుంటాను? నీవే మాకు దారి చూపాలి అని తల వంచి వేడుకుంది. దయామయుడైన శ్రీపాదుల వారు తన దివ్యహస్తాన్ని ఆమె పుత్రుని తలపై ఉంచారు. ప్రణవోచ్చారణ చేశారు. ఆ జడుడిలో వెంటనే మూర్ఖత పోయింది, వివేకం పెరిగింది, జ్ఞాని అయ్యాడు. వేదాంగములు నేర్చినవాడుగా మహావక్తగా మారిన అతనితో శ్రీపాదులు, నాయనా, నీకు లభించిన ఈ ప్రజ్ఞతో జీవితాన్ని గడుపుకో, మాతృసేవలో తరించు అని ఉపదేశించారు. శ్రీపాదుల వారి కరుణకు ఆ తల్లి పరమానందముతో పొంగిపోయింది. శ్రీ గురు చరిత్ర 20వ అధ్యాయము. రజకుడికి శ్రీపాదుడి అనుగ్రహము. కురుపురంలో ఒక రజకుడుండేవాడు. రోజూ కృష్ణానదీ స్నానానికి వస్తున్న శ్రీపాదుల వారి తేజస్సును చూసి అతడు ఆకర్షితుడయ్యాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. స్వామివారి వస్త్రాలు ఉతికిపెట్టేవాడు. స్వామివారి ఆశ్రమం చుట్టూ శుభ్రం చేసేవాడు. స్వామివారి సేవ అయ్యాకనే తన కులవృత్తి చేసుకుంటుండేవాడు. ఒక యవనరాజు తన భార్యలతో కలిసి నౌకా విహారానికని కృష్ణానదికి వచ్చాడు. రాజు వెనుక సేనా పరివారము, సేవకజనులు గల ఆ నవాబు మహావైభవాన్ని రజకుడు చూస్తుండిపోయాడు. అప్పుడే మధ్యాహ్నవేళ స్నానానికని శ్రీపాదులవారు అక్కడికి వచ్చారు. చాకలిని ఆ స్థితిలో చూశారు. వాని మనస్సును గుర్తించారు. నీవు కోరినట్టే మరుజన్మలో నవాబు కాగలుగుతావు. మరుజన్మలో మృదుల దేశంలో యవన రాజ్యంలో జన్మిస్తావు. భోగాలను అనుభవిస్తావు. అప్పుడు మేము నరసింహ సరస్వతి రూపంలో దర్శనమిస్తాము. అప్పుడు నీకు జ్ఞానోదయమవుతుంది. ఇంక నీకు సెలవు అని శ్రీపాదులు వాని వంక చూశారు. అలా చూసిన మరుక్షణంలోనే ఆ రజకుని శరీరము అక్కడే అప్పుడే నేలపై పడింది. రజకుడు జన్మచాలించాడు. శ్రీపాదులు ఎన్నో అద్భుత లీలలు ప్రదర్శించారు. ఆ కురుపురంలో స్వామివారి లీలల వల్ల ఆయన కీర్తి నలుమూలలా పాకింది. ఒకనాడు స్వామి, వృద్ధమాత అంబికకు నాలాంటి కుమారుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడైన వాడు ఎవ్వరూ లేరు. ఆమె గర్భములో నేనే ప్రవేశించి నా మాట నిలుపుకోవాలి అని తలంచారు. అంతటా ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు తన 30 సంవత్సరాల వయస్సులోనే కురుపురం కృష్ణానదిలో శ్రీపాదులు అంతర్ధానమయ్యారు. అవతార పరిసమాప్తి గావించారు. అయినా అచ్చటనే సూక్ష్మరూపంలో స్వామి తన సందర్శనార్థమై వచ్చే భక్తుల్ని రక్షిస్తూనే ఉన్నారు. అలా కురుపురం ఒక పుణ్యక్షేత్రంగా నిలిచింది. శ్రీ గురుచరిత్ర 5వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.